ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా మార్పెల్లిలో విపక్షాల ఆందోళన. ఎమ్మెల్యే ఆనంద్ రాజీనామాకు డిమాండ్. అరెస్టు చేసిన పోలీసులు. ట్రూ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం. రామన్నపేటలో ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరం. వరంగల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన రిజ్వానా షమీం. హాజరైన అతిరథ మహారాజులు. ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మార్పెల్లిలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్న ఎంపీ ఎమ్మెల్యేల కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నించబోగా రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో స్టేషన్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కొంతమంది యువకులు కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆనంద్ తన పదవికి రాజీనామా చేస్తే వికారాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు గడిచిపోయిన నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రభుత్వం ఉదరగొడుతుందని ఆరోపించారు. ఖాళీలను తక్షణమే భర్తీ చేయకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ రాక్షస పాలన సాగిస్తున్నాడు. ఇది ఎంతో కాలం జరగదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఇట్లా పోలీసు నిర్బంధంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే పెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజల కోసం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజల సహకారం తీసుకోవాలి, ప్రతిపక్షాల సహకారం తీసుకోవాలి. కానీ అది ఎలాంటిది లేకుండా ఈరోజు మిత్రపక్షాలను పోలీసుల నిర్బంధంలో ఉంచి కార్యక్రమాలు చేస్తుంటే వారి అవివేకానికి సిగ్గుచేటు. కానీ ఇది ఎన్ని రోజులు సాగదు బిడ్డ, గుర్తుంచుకో. ఈ రోజు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ లేకపోతే ఈ రోజు మీరు మంత్రులు అవుతుంటారా, ముఖ్యమంత్రి అవుతుంటారా, గుర్తుంచుకోండి. ఈరోజు ఉప ఎన్నికలు వస్తేనే దళిత బంధు పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు అక్కడ హుజరాబాద్ లో 10 లక్షల రూపాయలు నీవిస్తున్నావు. అది మేము కోరుతున్నాం. ఒక హుజరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 118 నియోజకవర్గాల్లో దళిత బంధు కార్యక్రమం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము దళిత బంధు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అలాగే ప్రతి నియోజకవర్గాన్ని కూడా తెలంగాణ మొత్తం దళిత బంధు ఇస్తే మేమే మీకు అందరం కలిసి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి. ఇక కీర్తిశేషులు జన్ను ఎలీషా 72వ జయంతి సందర్భంగా వరంగల్ రామన్నపేటలో ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు. ట్రూ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎలీషా పెద్ద కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి ఆశయ సాధన కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా తమ ట్రస్ట్ ద్వారా దాదాపు 2,000 మంది నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించామని తెలిపారు. శిబిరానికి హాజరైన వారికి ఔషధాలను సైతం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వైద్యులు, ఎలీషా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా మెగా హెల్త్ క్యాంపును మేము చాలా రోజుల నుంచే ప్లాన్ చేసినాము. మా ఏమేంటిదంటే మనమందరము కలిసి ఇతరులకు సేవాభావంతో, ఇతరులకు ఉపయోగకరంగా ఏదైనా కొంత కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులం అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయంలో భాగంగా మెగా హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు 2 నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను గత 15 రోజుల నుంచి ప్రీ ప్లాన్ చేసేసి బంధుమిత్రులతో, వాలంటీర్స్తో, మీడియా మిత్రులతో అందరితో కలిసి రాజకీయ నాయకులతో మరియు చర్చ సంఘ పెద్దలతో కూడా అందరితో సమావేశాలు ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ భాగంలో మేము ఆశించిన మేరకు దేవుని దయని బట్టి చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎలాంటి జబ్బులున్నా కూడా ఫ్రీ, మొత్తం పూర్తిగా ఉచితంగా సద్వినియోగపరచుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్క డాక్టర్స్కి, వాలంటీర్స్కి, మిగతా పనులు, ఇతరత్ర పనులు అన్నింటిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మా కుటుంబ సభ్యుల పక్షాన, మా కుటుంబం మొత్తాన
మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకొని మీకు లాభదాయకంగా ఉంటుందని మేము ఆశిస్తూ నా మాట అందరికీ నమస్కారం. నాన్నగారు జన్ను ఎలీషా గారి జన్మదినం పురస్కరించుకొని మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్లో, ఫ్రీ మెడికల్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన హయ్యర్ అథారిటీస్కి, కేయూ నుండి వచ్చిన, ఎంజిఎం నుండి వచ్చిన డాక్టర్స్కి, అలానే హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్స్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది ఫ్రీ మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడిసిన్, అన్నీ ఫ్రీ. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా నిండపూర్తి వందనాలు. ఇంకా ఫ్యూచర్లో మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఇంకా ఆలోచిస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుండి ట్రై చేసాము, పాండమిక్ సిచ్యువేషన్ వల్ల చేయలేకపోయాము. ఇంకా ముందు వీటిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా 36వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వానా షమీం ఇవాళ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి మరియు నన్ను ఆశీర్వదించిన గౌరవనీయులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ అన్న గారికి, చీఫ్ విప్ వినాయక్ భాస్కర్ అన్న గారికి, మరియు ముఖ్యంగా రాజకీయంగా నన్ను నా భర్త మసూద్ గారిని ప్రోత్సహించి అన్ని విధాలుగా సహకారాలు అందించిన మా అన్న నరేందర్ అన్న గారికి, చల్లా ధర్మారెడ్డి గారికి మరియు ఇతర ఎమ్మెల్యేలకి శిరస్సు మంచి ధన్యవాదాలు తెలుస్తున్నాను. నేను ఒక ముస్లిం మహిళ అయినా నన్ను ఒక డిప్యూటీ మేయర్గా నియమించడం కేసీఆర్ గారి ముస్లింలపై ఉన్న అభిమానాలకి ఒక నిదర్శనం. దళిత బంధు పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొందుగల గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలుత టీఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు మోత్పల్లి ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ కొమ్ము పాండు ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో దళితవాడల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్, ఉప సర్పంచ్ బ్రహ్మం, సింగిల్ విండో డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారి అభివృద్ధి కోసం ఇస్తాను అని ప్రకటించినందుకు గాను మనం కూడా వారి వెంటే ఉంటామని సంఘీభావం తెలపడం కోసం మన గ్రామంలో మండలం నుంచి మొట్టమొదటిగా మన గ్రామంలో ఈ ప్రోగ్రాం జరిగింది. కేసీఆర్ పాలాభిషేకానికి డప్పుదోలు వాయిస్తూ వచ్చి కేసీఆర్ గారి చిత్రపటాలను చేసి మనము వారి ఎంబడే ఉంటాము. మీరు మా ఎంబడి ఉండి మా కుటుంబాలు అభివృద్ధి చెందేంత వరకు మీరు మాకు చేస్తామన్న సహాయానికి మేము ప్రతి విషయంలో కూడా మేము విన్నట్టే ఉంటామని చెప్పి మీరందరూ సంఘీభావం జరుపుతూ ఈరోజు చేసిన కార్యక్రమానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి 2 విడతలు వచ్చి కొత్తగా అయితే 5 సంవత్సరాలు మనకు చదువుకోవడానికి టైం పట్టింది. తర్వాత వచ్చిన ఈ 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వివిధ రకాలైన పథకాలు తీసుకుని వస్తూ గొర్రెలు అయితేనేది, బర్రెలు అయితేనేది రకరకాలుగా చేస్తూ, అయితే మీకు దళితులకు వచ్చేందుకు చివరికి ఎందుకు వచ్చింది కార్యక్రమం అంటే దళితుల సంఖ్య ఎక్కువ, దళిత కుటుంబాలు ఎక్కువ. బీసీలు అనేవాళ్ళు గొర్రెలు ఉండే 100 మంది ఉంటారు, కుటుంబాలు ఉండే 100 మంది ఉంటారు. మీరు 500 మంది ఉంటారు, 500 కుటుంబాలు. ఆ రేషియోతో ఇచ్చింది కూడా వాళ్ళందరికీ 1,50,000 ఇచ్చినా కూడా నిజంగా కూడా మీకు ఇస్తామన్న స్కీమ్ అయితే చాలా పెద్ద స్కీమ్. దాన్ని దళితులందరూ ఉపయోగించుకొని బాగుపడాలని కోరుకుంటున్నది. వాస్తవ మధ్యలో ఆయన మాట్లాడిన విధానం చాలా బాగుంది. నేను ఇక్కడ 76 కుటుంబాలు ఉన్నా, 75 కుటుంబంలో ఉంటే ఆల్రెడీ ఇచ్చేసినట్టే అకౌంట్లో డబ్బులు ఉంటాయని అంత ధైర్యంతో చెప్పి. ఇక వరుస చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి మీడియాకు వెల్లడించారు. గత నెలలో నాగారంలోని నవతా కాలనీలో ఓ ఇంట్లో చోరీ చేశారు. బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను అపహరించారు. నిందితులను యోగేందర్, నాగేందర్ స్నేహితురాజులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, 38 తులాల వెండితో పాటు ఐప్యాడ్, మొబైల్, వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులున్నాయి.
ప్రెస్ నోటు నేను పెట్టుకుంటున్నది ఈరోజు మల్కాజ్గిరి సిసిఎస్ టీమ్ అలాంగ్ విత్ కీస్రా పిఎస్ వాళ్ళు ఇద్దరు ప్రాపర్టీ హెచ్పి ఆఫెండర్స్ని తర్వాత ఒక ప్రాపర్టీ రిసీవర్ని ఈరోజు అరెస్ట్ చేశారు, అప్రిహెండ్ చేసి అరెస్ట్ చేశారు. వాళ్ళని అడిగితే వాళ్ళు టోటలీ 5 కేసెస్ మన ఏరియాలో ఒప్పుకున్నారు. టోటల్ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 8,90,000 worth of property recover అయింది. That is consisting of gold, mostly gold articles, silver articles and other items. Details of accused వచ్చేసి ఒకరు పేరు గజ్జుల యోగేందర్, ఇక్కడే జవహర్ నగర్ ఏరియాలో ఉంటారు, 27 years పెయింటర్గా పని చేస్తారు. ఇంకొకరు గజ్జుల నాగేందర్ అని, వాళ్ళు 21 years, వాళ్ళు కూడా పెయింటర్, జవహర్ నగర్ ఏరియాలో ఉంటారు. అండ్ రిసీవర్ వచ్చేసి నితూరి స్నేహిత్ రాజ్, వాళ్ళు గోదావరి కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న రిసీవర్ వాళ్ళు. సో మనకి ఇది వీళ్ళ గురించి ఫస్ట్ మనకి ఎలాగే తెలిసిందంటే లాస్ట్ మంత్ కీస్రా ఏరియాలో 26th నైట్ కంప్లైనెంట్ కుంచల యలమాడ అని, కుంచల రామయ్య అని వాళ్ళు వాళ్ళ ఇన్లాస్ ఇల్లుకి వనసలిపురంకి వెళ్ళారు నైట్లో. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి నేబర్ చెప్పారు దట్ మీ హౌస్ బ్రేక్ అయింది, డోర్ ఓపెన్ అయింది అని. దెన్ వాళ్ళు అక్కడ వచ్చి చూస్తే దే హ్యావ్ లాస్ట్ గోల్డ్ జ్యువెలరీ అండ్ అలాంగ్ విత్ స్మాల్ గోల్డ్ రింగ్స్ అండ్ గోల్డ్ బ్రేస్లెట్. టోటలీ ఒక గ్రేవ్ హెచ్బి ఆఫెన్స్ రిపోర్ట్ అయింది మనకి. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పెటిషన్ వచ్చింది. అండ్ ఆ రోజు వాళ్ళ నేబర్ ఇల్లో కూడా హౌస్ బ్రేక్ అయ్యింది, సేయింగ్ దట్ సిల్వర్ ఆర్టికల్స్ తీసుకొని వెళ్ళారు. సో ఈ సిరీస్ ఆఫ్ అఫెన్స్ అయిన తర్వాత సిపి సార్ ఏం చేశారంటే వి ఆర్గనైజ్ స్పెషల్ టీమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఆఫీసర్స్ ఫ్రమ్ సిసిఎస్ మల్కాజ్గిరి అండ్ ఆల్సో కీస్రా పిఎస్. అండ్ ఇదే పని మీద ఉంది. ఈరోజు మనకి ఎర్లీ అవర్స్లో చెకింగ్ చేసేటప్పుడు అనుమానాస్పదిలో దొరికి వీళ్ళిద్దరిని మేము ఇంటరోగేషన్ చేస్తే మాట్లాడితే అప్పుడు వాళ్ళు అడ్మిట్ చేస్తారు. అండ్ తర్వాత మనకి వాళ్ళు రిసీవర్ కూడా చెప్పారు వాళ్ళు గోల్డ్ ఎవరికి ఇస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేశాం. అండ్ ఇక్కడ మన కీస్రా దగ్గర ఏమో 2 offenses యాజ్ వెల్ యాజ్ నేరేడ్మెట్ పిఎస్లో కూడా చేశారు రాచకొండ కమిషనరేట్. సికింద్రాబాద్లోని చిత్రా దర్గా వద్ద కొనసాగుతున్న మేజర్ నాలా పనులను మాజీ మంత్రి మర్రి శశిధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్ల కోసమే స్థానిక మంత్రితో పాటు మోండా రామ్గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్లు ఈ పనులు చేపట్టారని ఆరోపించారు. ఆలోచన లేదు. శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఫర్ సనత్ నగర్ అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్గా బయటికి పోతాడు. సరే, అది ఆయన ఇష్టం, ప్రజలు గమనించాలి. ఇక్కడ ఉండేటువంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సనత్ నగర్లో అనవసరమైనటువంటి స్టాంప్ వాటర్ నిర్మాణం చేసి వద్దు అంటుంటే, ప్రజలు వద్దు అంటుంటే కూడా కేవలం డబ్బు శాంక్షన్ చేసుకోవాలి, కమిషన్ తినవాలి, మంత్రి కానీ కార్పొరేటర్ కానీ అదే పనిచేయాలి. సనత్ నగర్లో వెల్ఫేర్ గ్రౌండ్లో నడి మధ్యన అక్కడ ఉండేటువంటి వెల్ఫేర్ గ్రౌండ్లో కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి ఇండోర్ స్టేడియం మధ్యలో నిర్మాణం చేస్తామని మొదలుపెట్టారు. ముగ్గేసి తవ్వడానికి మొదలు పెడితే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కమిషనర్, మంత్రి గారు లేబర్ మినిస్టర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన కొంత ల్యాండు అది జిహెచ్ఎంసీకి ఇచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ పెడితే దాన్ని ఆయన కాదని చెప్పాడు. జనార్దన్ రెడ్డి గారిని నేను గట్టిగా వారించి పని ఆపించి లేబర్ డిపార్ట్మెంట్ భూమి వచ్చినందుకు పక్కన కట్టుకోవడం జరిగింది. ఆ గ్రౌండ్ సేవ్ చేసుకుంటుంది. ఇటువంటి అనాలోచితంగా కేవలం డబ్బు ఖర్చు పెడుతున్నాం, దానివల్ల వచ్చే కమిషన్లు దృష్టిలో పెట్టుకునే పనిచేయడం మానుకోవాలి. ఇంకా మౌలికమైనటువంటి అనేక అంశాలపై ఈరోజు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉంది. జనార్దన్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మేము ఇయర్ రౌండ్ డీసిల్టింగ్ కార్యక్రమం మొదలు పెడుతున్నామని ఒక్క నాలా కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఉందో ఈరోజు పరిశీలించే పాపన ఎవరు పోలేదు. కేటీ రామారావు గారు చూస్తారు ఏదో కొత్తగా అన్ని పై మెరుగులకు అది కూడా కావాలి. వాటిపైన ఉన్నటువంటి శ్రద్ధ
మౌలికమైనటువంటి అంశాలపై స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ రోజు రోజుకి దారుణంగా మారుతుంది. దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం డీసీసింగ్ చేయకపోవడం అనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. గురుకుల విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేసి దేశవ్యాప్తంగా జ్ఞాన విప్లవాన్ని సృష్టించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోనూ విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ మేరకు రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రముఖులు, రిషారియా ఫౌండేషన్ సభ్యులు, స్వేరు అనుబంధ టీజీపీఏ నాయకులు, బహుజన సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఆదివారం జరగనున్న బహుజన గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా టీజీపీఏ అధ్యక్షులు యాదయ్య, స్వేరో ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకన్న, రవి, రిషారియా ఫౌండేషన్ వాలంటరీ జిల్లా సైదులు, అశోక్, బొడ్డు అశోక్, కిషన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెరియార్ రామస్వామి, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్ట్ 8న జరిగే బహుజన గర్జనని మనం అందరం కలిసి విజయవంతం చేయడం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ రోజు బీఎస్పీ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ బహుజన గర్జనని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతూ ఏమన్నారంటే, నిన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, సార్ ఎప్పుడైతే హార్వర్డ్ నుంచి బయటికి వచ్చి హైదరాబాద్ చేరుకున్నారో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నెక్స్ట్ డేనే సార్ అప్పటి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే, తను ఏ హాస్టల్ నుంచి అయితే వచ్చారో ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులు, లేకపోతే ఆ హాస్టల్స్లో చదివే విద్యార్థులు ఎన్ని కష్టాలు పడి సార్ చదువుకున్నారో ఆ కష్టాలు మిగతా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో అప్పటి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కి సెక్రటరీగా తనకి పోస్ట్ ఇవ్వమని కోరడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఇంత మంచి పోస్ట్ నీకు, లేకపోతే ఒక కమిషనర్ పోస్ట్, ఒక డిఐజీ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఇంకా నువ్వు హార్వర్డ్లో చదువుకొని వచ్చినప్పుడు అలాంటి పోస్ట్స్ నీకు ఇద్దామనుకున్నాను, నువ్వు ఇంత చిన్న పోస్ట్ని అడుగుతున్నావేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడు సార్ ఏమన్నారంటే, పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా తన చుట్టుపక్కల ఉన్న సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సార్ నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసి ఈ 9 సంవత్సరాల కాలంలో మనం చూసాము. సార్ ఆ బిడ్డల యొక్క ఫలితాలను మనం చూసాం. చాలా ఎవరి వాటా జనాభా ఎంత ఉందో, పాపులేషన్ ఎంత ఉందో వారికి అంత వాటా దక్కాలి అన్నది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అలాగే డామినేటెడ్ క్యాస్ట్లో ఉన్న పేద వర్గాలు, వీళ్ళందరూ కూడా ఏకతాటిపై వచ్చి మనము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని బహుజన రాజ్యం దిశగా మనము నడిపించాలి. మరి ముఖ్యంగా బీసీలని అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశ జనాభాలోనే దగ్గర 55 నుంచి 60% ఉన్న బీసీ పాపులేషన్ ఉన్నా కానీ ఎంతమంది ఇప్పుడు ఇంతవరకు ఒక అధికారంలో కానీ, ఒక సంపద విషయంలో కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ ఎంతమంది ఉన్నారు, ఒక టాప్ లెవెల్ పొజిషన్స్లో ఎంతమంది ఉన్నారని చూస్తే మనము చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ బహుజన రాజ్య సాధన దిశగా మనము బీఎస్పీ నేతృత్వంలో, ఆర్ఎస్పీ గారి నాయకత్వంలో ఒక బహుజన రాజ్యాన్ని, నీలి తెలంగాణని, బంగారు తెలంగాణని సాధించే దిశగా మనమందరం కలిసి పనిచేయాలి. ఈ మీటింగ్ని అందరూ సక్సెస్ చేయాలి. ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ, ఉప సర్పంచ్ అశ్విన్, ప్రవీణ్ గౌడ్, రైతు సమన్వయ సమితి నేత భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గోనూప్ల గ్రామం మాది. మా గ్రామంలో సుమారు ఒక 50వ సంవత్సరం నుంచి లేని అభివృద్ధి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుండి అభివృద్ధి బాటలో ఎంతో ముందుకు సాగుతుంది మా గ్రామం. మరియు ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు, మా కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అన్న గారి కృషితోటి మా గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది. సుమారుగా కొన్ని అంశాలు చెప్తాను. 3,53,00,000తోటి
మాకు చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ నిర్మించిన నుండి ఇక్కడ ఉన్న కొన్ని వందల ఎకరాల ఎకరాలకు సంబంధించిన బోరు బావిలు ఒకప్పుడు వాటరు ఎంతో లోతులో వెళ్ళిపోయింది. ఈ చెక్ డ్యామ్ కట్టిన నుండి మేము పేరున మా గ్రామం తరపున అందరము రుణపడి ఉంటాము. మాకు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారు మేము ఏది అడిగినా కూడా కాదనకుండా మాకు 3,52,00,000 చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యాము ఈరోజు సస్యశ్యామలంగా మంచిగా చెక్ డ్యాము వాటర్ నిలిచిపోయి మాకు గ్రామంలో పంటలు సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. అదేవిధంగా మాకు మా గ్రామంలో ఆర్ఎంబి రోడ్డు కూడా ప్రశాంత్ రెడ్డి అన్న గారు స్పెషల్ కేర్ తీసుకొని వేయించడం జరిగింది. 1.5 కిలోమీటర్న్నర వరకు ఆర్ఎంబి రోడ్డు వేయించారు. అదేవిధంగా మాకు ఈ సికింద్రాపూర్ నుంచి గోనుగొప్లకు మరియు గోనుగొప్ల నుంచి ముచ్కూరు వరకు కూడా మాకు అన్న ఇట్లా ఆర్ఎంబి రోడ్ కావాలి అని చెప్పేసి అడగగానే మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్షాలు బంద్ అయిన తర్వాత అది కూడా తొందరనే పూర్తి చేసుకుంటాము. మరియు మేము మా గ్రామంలో మా గ్రామ పంచాయతీకి కూడా నిధులు ఈసారి మంచిగానే నిధులు వస్తున్నాయి. ఇక జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో నీలకంఠ చేనేత సంఘ ఆధ్వర్యంలో చేనేత జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వంగ కరుణ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నీలకంఠం చేనేత సంఘం అధ్యక్షుడు కాల్వ పోషయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, దశరథం, బాలయ్య, మల్లయ్య, భట్టు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేనేత సంఘం దినోత్సవం జరుపుకొని జెండా ఆవిష్కరించి మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే చేనేతలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు ఎలాగో బీమా సదుపాయం చేస్తుందో ఈ చేనేత కార్మికులకు కూడా రాబోయే రోజులలో మన ముఖ్యమంత్రి గారు వారికి కూడా బీమా సదుపాయాలు చేస్తుంది. దీనికి చేనేత కుటుంబాలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకు మన ప్రభుత్వము వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్లలో కూడా ఇంకెవరైనా లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కొత్తగా వచ్చే దాంట్లో కూడా వాళ్ళకు పింఛన్ పెట్టుకునే అవకాశం కల్పించింది. అలాంటి చేనేత కార్మికులను మనము ఎప్పుడూ గుర్తుంచుకొని చేనేతలు వాళ్ళు నేస్తున్నటువంటి దుస్తులను మనం ప్రతిరోజు ధరిస్తూ, అలాగే కాకుండా వారంలో ఒక రోజు సోమవారం చేనేత దుస్తులను ధరిస్తున్నటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికులకు గుర్తింపునిస్తుంది. అలాంటి చేనేత కార్మికులను మనం ఎప్పుడు గౌరవంగా భావిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా దేశవ్యాప్తంగా మన భారతదేశంలో చేనేత అనే దినోత్సవాన్ని 7వ తారీఖు నాడు జరుపుకోవడం చాలా సంతోషము. ఇది చాలా కనుమరుగై వెనుకబడిపోయిన చేనేతను ఇవాళ పెద్ద పెద్ద మేధావులు మహాత్మా గాంధీ అటువంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఆనాడే చెప్పారు. కానీ దాన్ని ఎవరు అందుబాటులో తేలేక ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ చేనేత దినోత్సవం జరుపుకోవాలి, మీకు అండదండగా మేము ఉంటాము. ఆనాడే చెప్పారు మనకు స్వతంత్రం వచ్చిన రోజుల్లో జై జవాన్ జై కిసాన్ జై చేనేత అన్న దాని పదాన్ని మర్చిపోయి ఇవాళ మళ్ళీ అందుబాటులోకి తెచ్చి మన ముందు ప్రతి గ్రామంలో పల్లెటూరు నుంచి ఢిల్లీ దాకా ఈ చేనేత దినాన్ని జరుపుకోవడానికి మనకు తెలిపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ మన గ్రామంలో కూడా మన కుల సంఘం సభ్యులు పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ జెండా కార్యక్రమం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను విజయవంతం చేయాలని ఆలేరు కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య కోరారు. యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దుర్గా హరిప్రసాద్తో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దళితులను అనేక విధాలుగా మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీరా శ్రీశైలం, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు మంగా ప్రవీణ్, సీనియర్ నాయకులు ఎలగల్ల రాజయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 7.5 సంవత్సరాల నుంచి మరి ఎక్కువగా మోసపోతుంది ఎవరైనా ఉంటే అది దళితులు మాత్రమే.
మరి దళిత బంధు పేరు మీద హుజూర్నగర్ ఉప ఎన్నికల సందర్భంగా, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల అందరినీ కూడా మోసం చేయడానికి మరొకసారి దళిత బంధు పథకం అనే పథకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ జిల్లా మరి చారిత్రాత్మక ప్రాంతమైనటువంటి ఇంద్రవెల్లి నుండి ఆగస్టు 9 నుండి సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం అధ్యక్షులు ప్రీతం గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ కార్యక్రమం చురుకుగా పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మరి మన ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య గారి ఆధ్వర్యంలో మన జిల్లా నుండి కూడా మరి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర ప్రారంభ సభ ఇంద్రవెల్లికి పెద్ద ఎత్తున దళిత గిరిజనులందరూ కూడా తరలి రావాలని సందర్భంగా పిలిపిస్తూ మరి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన మరి పోస్టర్ ఆవిష్కరణ కూడా ఈరోజు బీర్లా ఐలయ్య గారి సమక్షంలో మరి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ నియోజకవర్గం నుంచి కూడా ఇంద్రవెల్లి సభ మొదలుకొని సెప్టెంబర్ 17 వరకు 40 రోజులు నిర్వహిస్తున్న ఈ సభకు మరి పెద్ద ఎత్తున అందరూ కూడా తల్లి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద చేయబోయే మోసాన్ని దళిత గిరిజనులందరూ కూడా వివరించి వారందరూ కూడా చైతన్యం చేసి మరి వారి ఆత్మగౌరవ దండోరాను మోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మరి సీనియర్ నాయకులు యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం గారు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అన్న శంకర్ నాయక్ గారు, మరి మా గత 20 సంవత్సరాల నుంచి సీనియర్ మాకు సలహా సూచనలు ఇస్తున్నటువంటి మా ఎలగల రాజన్న గారికి, మా ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్ గారికి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ గారికి, మరి తుర్కపల్లి ఎస్ఎల్ రఘు గారికి, వచ్చిన మిగతా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా మార్పెల్లిలో విపక్షాల ఆందోళన, ఎమ్మెల్యే ఆనంద్ రాజీనామాకు డిమాండ్, అరెస్టు చేసిన పోలీసులు. ట్రూ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం, రామన్నపేటలో ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరం. వరంగల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన రిజ్వానా షమీం, హాజరైన అతిరథ మహారాజులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.